ఈనాటి ధ్యానాంశము గాడ్స్ వర్క్మ్యాన్షిప్, దేవుని చేతి పని అనేటటువంటి శీర్షికను ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. బైబిల్స్ ఉన్నటువంటి వారందరూ కూడా తెరచి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఫాలో అవ్వాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 10. ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో ముందుకు సాగుదాం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఆనాడు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి లేఖను పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనకేం బోధించినా వింటున్నాడో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలిస్తూ ధ్యానం చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. మరి దీన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా గమనిద్దాం. న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ నుంచి NASB నుంచి నేను చదువుతున్నాను. ఫర్ వీఆర్ హిజ్ వర్క్మెన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ గుడ్ వర్క్స్ which God prepared beforehand so that we would walk in them. ఒక చక్కని మాటను అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతో రాసినటువంటి స్థితిని మనము ఇక్కడ గమనిస్తుంటున్నాం. ఇక్కడ మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని, వేటి యందు అనేటటువంటి ఒక ప్రశ్న వెంటనే మన మనసుకు రావడం సహజమే. అది మనకు అర్థం కావాలంటే 8వ వచనాన్ని చూద్దాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి నరావతారిగా పంపబడి మరి ఆయన ఒక మానవుని వలె జీవించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడుగా తన ప్రాణాన్ని మన కొరకు క్రయధనంగా చెల్లించి తన రక్తాన్ని మన కొరకు చిందించి మరి మన అపరాధముల చేతను దోషముల చేతను చచ్చిన వారమై ఉండగా అని ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తాడు పౌలు భక్తుడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిలువపై మరణాన్ని అనుభవించినటువంటి కారణం వల్ల ఈ యొక్క రక్షణ మనకు అమూల్యంగా లభ్యమవుతుందని ఈ లేఖనంలో వ్రాయబడి ఉంటా ఉంది. ఈ రక్షణ విశ్వాసం అనేటటువంటిది ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అందుకే అక్కడ మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని ఆ వాక్యం ప్రారంభమవుతుంటా ఉంది. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని మన కొరకు చిందించి తన అమూల్యమైనటువంటి ఆ ప్రాణాన్ని కూడా క్రయధనంగా పెట్టింది కారణం ఏంటంటే మనం ఒకప్పుడు దూరంగా ఉన్నటువంటి మనలను సమీపస్తులుగా చేసుకోవాలనుకున్నాడు. మరి తన రక్తంతో మనల్ని కడిగి ప్రతి అతిక్రమమును తుడిచివేసి డాగైనను మచ్చైనను కళంకమైనను అటుది ఏదీ లేకుండా మరి నిష్కళంకమైనటువంటి వారుగా మరి దేవుని ఎదుట మనం నిలబెట్టాలనేటటువంటిదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ తెలియచేయబడుతుంటా ఉంది. అయితే దీనిలో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూద్దాం. ఫర్ వీఆర్ హిజ్ వర్క్మెన్షిప్, అంటే మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఆదికాండ భాగంలో మహోన్నతుడైనటువంటి దేవుడు ఈ సృష్టి అంతటినీ చేసిన తర్వాత తన నోటి మాట చేత ఈ రకంగా అవునుగాక అంటుండగానే ఒక్కొక్కటి సృష్టి అంతా కూడా నిర్మించబడింది. ఆ తరువాత మనిషిని తయారు చేసినటువంటి ఆ యొక్క సమయం వచ్చేటప్పటికల్లా మరి అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే నరుని మన రూపములో చేయదము అని అంటాడు. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు అక్కడ ప్లూరల్ మాటగా మనము అనేటటువంటి మాటగా వాడబడింది కనుక మరి దేవుని యొక్క రూపంలో నరుని చేయాలనుకున్నాడు. అప్పుడు ఆ ఆలోచన అంతటిని కూడా మరి జ్ఞాపకం ఉంచుకొని నేల నుండి కొంత మట్టి తీసుకుని తన ఆకారాన్ని ఆ యొక్క మట్టితో చేయడం జరుగుతుంటా ఉంది. ఆ తర్వాత ఈ నాసిక రంధ్రాల్లోంచి దేవుని యొక్క జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనను వ్రాయబడి ఉంటా ఉంది. అంటే ఈరోజు జీవించేటటువంటి ప్రతి మానవుడు కూడా ఏదో బిగ్ బ్యాంగ్ థియరీలో రావడమో, లేకపోతే కోతి నుండి మానవుడు రావడమో, లేదా రకరకాల ఆలోచనలు బట్టి మానవుడు రావడమో కాదు. మనందరము కూడా ఈ లోకంలో కనబడేటటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క రూపంలో సృష్టించబడినటువంటి వాడని ఆదికాండ భాగంలో స్పష్టంగా తెలియచేయబడుతుంటా ఉంది.
అంటే ఎందుకు ఆయన రూపంలో సృష్టించాడు? ఈ సృష్టి అంతటిని కూడా చేసిన తర్వాత తన రూపంలో చేసినటువంటి మానవుణ్ణి ఆదాము అని పేరు పెట్టాడు. తర్వాత ఈ ఆదాముకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఈ సృష్టిలో కనబడినటువంటి ప్రతి దానికి కూడా పేర్లు పెట్టాలి, నీవు దాన్ని ఏలాలి అనేటటువంటి ఆలోచనను ఆదాముతో పంచుకున్న తర్వాత ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా తన యొక్క పనిలో నిమగ్నం అయిపోయి అలసిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఒక దినాన యెహోవా దేవుడు ఆదాము యొక్క పరిస్థితిని గమనించి అతడు ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేక అతనికి గాఢ నిద్ర కలుగజేసి తన ప్రక్క నుండి ఒక ఎముకను తీసి కొంత మాంసాన్ని తీసి మరి దానికి కూడా ఒక రూపాన్ని ఇచ్చిన తర్వాత దిస్ ఈజ్ యువర్ కంపానియన్ అని నారి అని సహచరునిగా ఆదాముకి ఇవ్వడం జరుగుతుంటా ఉంది. దేవుని బిడ్డారా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించినప్పుడు అక్కడ అంటాడు, ఈ ఇద్దరు కూడా వారి వారి పనులలో నిమగ్నమై ఉంటున్నారు. ఆదాము అయితే క్రమముగా తన పనులు చేసుకుంటూ వెళుతుంటున్నాడు. అయితే ఒక దినాన సర్పము రూపంలో అపవాది వారి దగ్గరికి వచ్చి మరి అవ్వను మోసగించి ఆ తరువాత ఆదామును కూడా మోసగించేటటువంటి పరిస్థితికి నెట్టివేసిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రావడం జరుగుతుంటా ఉంది. దేవుని బిడ్డారా, మరి ఆ దినాన ఏదైనా తోట నుండి వారిద్దరిని కూడా వెలివేయబడినటువంటి పరిస్థితి. అక్కడ ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, సర్పము దేవుడు సృష్టించినటువంటి వాటన్నిటిలో కూడా యుక్తి గలది అని అంటాడు. మోస్ట్ డిసెప్టివ్ యానిమల్. ఆ మోసగించేటటువంటి ఆ ఆలోచన ద్వారా అవ్వను మోసగించింది ఆ సర్పము. ఆ తరువాత ఆదాము కూడా మోసగించబడ్డాడు. ఆ క్రమంలో ఇద్దరు కూడా దేవుని యొక్క ప్రేమ నుండి తొలగిపోయినటువంటి వారుగా, ఆ ఏదైనా తోటలో ఉండేటటువంటి ఆ స్థితిని కోల్పోయినటువంటి వారుగా, వెలివేయబడినటువంటి వారుగా ఉన్నట్లుగా ఈ లేఖనాలు మనకు సూచిస్తుంటా ఉన్నాయి. అయితే ఆ తరువాత ఆది మానవుడైనటువంటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించినటువంటి కారణం వల్ల ఏదైనా తోట నుండి వెలివేయబడ్డాడు. అక్కడ అందుకే యోహాను భక్తుడు ఏమని రాస్తాడంటే, ఆజ్ఞాతిక్రమమే పాపము అని అంటాడు. ఆజ్ఞను అతిక్రమించినటువంటి కారణం వల్ల, ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి కారణం వల్ల వారి జీవితంలో పాపము సంక్రమించడం మాత్రమే కాకుండా దేవుని యొక్క ప్రేమకు దూరం కావడం మాత్రమే కాకుండా తద్వారా ఏదైనా తోట నుండి వెలివేయబడినటువంటి వారుగా ఉన్నట్లుగా ఆ లేఖనాలు మనకు బోధిస్తుంటున్నాయి. దేవుని బిడ్డారా, మరి ఇందుకు గాను దేవుని యొక్క ఆలోచన ఏమైందంటే, పోగొట్టుకున్నటువంటి మానవుణ్ణి, దూరంగా ఉన్నటువంటి మానవుణ్ణి, అందుకే పౌలు భక్తుడు 2వ అధ్యాయం మొదట్లో అంటాడు, మీ అపరాధముల చేతను మీ దోషముల చేతను చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తుతో కూడా మిమ్మల్ని రక్షించును అని అంటాడు. ఎలా రక్షించాడు? ఒకని పాపము నుండి అతిక్రమముల నుండి విడుదల పొందాలంటే నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల వధించబడాలి అనేటటువంటిది ధర్మశాస్త్ర నియమంగా ఆనాడు ఉండేటటువంటిది. కానీ ధర్మశాస్త్రము చేయజాలనటువంటి దానిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన తండ్రి అనేటువంటి దేవుడు జరిగించిన కారణం వల్ల ఆయనే నరావతారిగా వచ్చి ఒక గొర్రెపిల్లగా వధించబడినటువంటి వాడుగా ఉన్నాడు. శిలువ మరణాన్ని పొంది ఆయన రక్తాన్ని చిందించి అందరి పాపములను ఒకేసారి ప్రక్షాళన చేసేటట్లుగా ఆయన చేసినటువంటి కార్యము గొప్ప కార్యంగా కనబడుతుంటా ఉంది. ఏ ఒక్కరూ చేయలేనటువంటి కార్యాన్ని, అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుని యొక్క చిత్తములో భాగంగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా జరిగించిన తర్వాత ఆ క్రియను బట్టి మనకు రక్షణ వచ్చింది. ఈనాడు విశ్వాసంతో మనం దాన్ని నమ్ముతున్నాం కనుక, మీరు విశ్వాసము ద్వారాను రక్షణ ద్వారాను దానిని పొందుకున్నారు కనుక దానిని ఎప్పుడు కూడా గట్టిగా పట్టుకోవాలి. దాన్ని జార విడుచుకునేటటువంటి అనుభవంలోకి వెళ్ళొద్దని లేఖనంలో మనకు తెలియచేయబడుతుంటా ఉంది. దేవుని బిడ్డారా, మరి ఈ యొక్క మాటలు చేసినప్పుడు ఫర్ వి ఆర్ హిజ్ వర్క్మ్యాన్షిప్, ఆయన చేతి పని. పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువాని గురించి వర్ణిస్తానంటాడు, ఆయన శిల్పి నిర్మాణకుడు అని అంటాడు. దేవుని బిడ్డలారా, మరి ఏ రూపము లేనటువంటి మనకు మరి ఆయన మొత్తబడి ఆయన నలుగుగొట్టబడి ఆయనకున్నటువంటి మరి రూపమంతటిని పోగొట్టుకున్నాడు. సొగసైనను సురూపమైనను లేకుండా మన కొరకు తన అందాన్నంతటిని కూడా దారపోసాడు. తన శరీరాన్ని నలగొట్టుకునేటట్లుగా మరి అప్పగించుకున్నాడు. తన రక్తమంతటి కూడా ఒక్క రక్తపు బిందువు కూడా లేకుండా చిట్ట చివరి రక్త బిందు వరకు కూడా ఆయన మన కొరకు దారపోసినటువంటి వాడుగా ఉన్నాడని ఆ త్యాగములు మనకు తెలియచేయబడుతుంటా ఉంది. అయితే ఈ నిర్మాణకుడు, ఈ శిల్పి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన చక్కగా చెక్కి ఒక శిల్పిగా, ఒక నిర్మాణకుడిగా మనకు కావలసినటువంటి రూపమంతటిని కూడా అందించేటటువంటి వాడు, మనం ఆరాధించేటటువంటి ప్రభువు అని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. ఇంకొక మాట ప్రవక్త రాస్తూ అంటాడు, ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. ఆయన అరచేతిలో మనల్ని చెక్కున్నాడు.
మరి దేవుని బిడ్డలారా, హీ కార్వ్డ్ us in his hands. ఎలా చెక్కున్నాడు? మరి తన యొక్క చేతిలోనికి ఆ మేకులు నాటబడటం వల్ల, తన పాదములలో మేకులు నాటబడడం వల్ల, మరి ఈ యొక్క పరిస్థితి అంతటిని కూడా ఆయన శిలువపై అనుభవించినటువంటి దానిని బట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ గొప్ప కార్యము మన కొరకు ఆయన చేసి ఆయన అరచేతిలో మనల్ని చెక్కున్నటువంటి అనుభవాన్ని బైబిల్ ద్వారా మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ గ్రీకు భాషలో ఇది వర్క్మ్యాన్షిప్ అనేటటువంటిది గ్రీకు భాష నుండి బయటకు వచ్చినటువంటి పదం గనుక, గ్రీక్లో పోయిమా అనేటటువంటి మాటకు POIEMA, పోయిమా అనేటటువంటి మాటకు వర్క్మెన్షిప్ లేదా సంథింగ్ క్రాఫ్టెడ్. అంటే చూడండి, చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు ఒక క్రాఫ్ట్ క్లాస్ అనేది ఉంటుంది. మరి ఆ టీచర్ వేరు విషయాలని చెక్కడం కొరకు మరి ఆ యొక్క టైంను ఉపయోగిస్తూ చాలా విషయాలు వారికి నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు మొత్తబడ్డాడు. ఈ పోయిం అనేటటువంటి మాటకు వర్క్మెన్షిప్ లేదా సంథింగ్ క్రాఫ్టెడ్ అనేటటువంటి మాట. ఎలా చెక్కాడు? ఆదామును చేసినటువంటి ఆ తీరు చూసినా, ఈరోజు మనల్ని నిర్మించినటువంటి ఆ తీరు చూసినా కూడా చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యంగా ఉంటా ఉందో. అంటే ఈరోజు సైన్స్ తెలియజేసేటటువంటి పరిస్థితి ఏమనగా, తల్లిదండ్రుల యొక్క జీన్స్ అవి ఎప్పుడైతే ఒక పిండముగా ఏర్పడిందో, ఆ పిండముగా ఉన్నప్పుడే చక్కని రూపు, చక్కని ఆ యొక్క ముఖ వర్చస్సును కలిగించేటటువంటిదిగా క్రమక్రమముగా ఆ నవమాసాలు అయిపోయేటప్పటికల్లా ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మనం చూస్తూ ఏమంటాం? తల్లి పోలిక లేదా తండ్రి పోలిక లేదా గ్రాండ్ పేరెంట్స్ పోలిక అని అంటాం. అంటే ఆయనను పోలి సృష్టించబడినటువంటి వారం, ఆయన రూపాన్ని కలిగినటువంటి వారం, ఆయన జీవాన్ని కలిగినటువంటి వారం. అంత మాత్రమే కాకుండా ఈ నూతన బంధన కాలంలో జీవించేటటువంటి మనకు ఆయన ధర్మశాస్త్రము చేయజాలనటువంటి దానిని ఆయన కార్యం ద్వారా చేశాడు గనుక ఏం చేశాడు? రక్తముతో మనల్ని కడిగి శుద్ధి చేశాడు. అంటే ఒక గొర్రెపిల్ల వలె వధించబడినటువంటి స్థితి వల్ల మనకున్నటువంటి మురికంతటిని డాగంతటిని కూడా కడిగి వేసి నిష్కళంకమైనటువంటి వారుగా ఆయన మనల్ని చేయాలని చూసుకున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. He created us with a skill and purpose to do his will. ఏం చేశాడంటే ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యతను మనలో పెట్టాడు. మరి బిడ్డ పుట్టిన తర్వాత నెలలో కొంచెం తేడా వస్తుంటా ఉంది. 3 months, 6 months, 9 months, 1 year, ఆ తర్వాత 2 సంవత్సరాలు, 3, 4, 5 సంవత్సరాలు వస్తున్న కొద్దీ ఆ బిడ్డలో చక్కని మార్పు చూస్తుంటుంటారు. వారి యొక్క మాట, వారి నడక, వారి యొక్క పనితీరు చాలా ముద్దుగా, ఆహ్లాదకరంగా తల్లిదండ్రులకు, కుటుంబస్తులకు మనకు అనిపిస్తుంటా ఉంది. అంటే గాడ్ క్రియేటెడ్ ద హ్యూమన్ బీయింగ్స్ విత్ ఎ పర్పస్ అండ్ విత్ ఎ స్కిల్. అంటే ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం చేత, ప్రత్యేకమైనటువంటి నైపుణ్యత చేత దేవుడు మనల్ని సృష్టించాడంట. దేవుని బిడ్డలారా, మరి బట్ Satan always tries to divert our thoughts towards his plan to trap and ruin our lives. దేవుడైతే మనల్ని తన రూపంలో సృష్టించాడు, తన జీవాన్ని మనకిచ్చాడు. ఆ తర్వాత ఈనాడు పోగొట్టుకున్నటువంటి మానవుణ్ణి తన యొక్క శిలువ యాగము ద్వారా మరలా తన దగ్గరికి చేర్చుకున్నాడు. తన రూపాన్ని కలిగినటువంటి మనలను, తన ఆలోచన ప్రకారం నడవవలసినటువంటి మనలను అపవాది మొట్టమొదట ఆదామును అవ్వని ఏ విధంగా మోసపరిచిందో అదేవిధంగా ఈనాడు జీవించేటటువంటి మనలను కూడా, మరి చూడండి పేతురు భక్తుడు దాని గురించి రాస్తాడు, మీ అపవాది, మీ విరోధి యొక్క అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటున్నాడంట. హీఈస్ సర్చింగ్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్. దేవుడి యొక్క బిడ్డలు ఎక్కడ దొరుకుతారా? వారి మాటలు దొరుకుతారా? వారి చూపులు దొరుకుతారా? వారి ప్రవర్తనలు దొరుకుతారా? వారి ఉద్దేశంలో దొరుకుతారా? వారి తీరుతనులు దొరుకుతారా? వారి క్రియలు కార్యాలు దొరుకుతారా అని వాడు వెదకుచూ తిరుగుతూ ఉంటుంటాడంట. అంటే ఎందుకు? దేవుని యొక్క మార్గము నుండి వైదొలగ చేయటం కొరకు, వాడి వైపు తిప్పుకోవడం మాత్రమే కాకుండా దేవుని బిడ్డల యొక్క జీవితాన్ని భ్రష్టు పట్టించడం కొరకు, నాశనం చేయటం కొరకు వాడు తిరుగుతూ ఉంటుంటాడు. కనుక మనం ఏం చేయగలగాలి? దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి మనము, దేవుని యొక్క చేతితో చేయబడినటువంటి మనము, దేవుని యొక్క నైపుణ్యతతో మరి కొనసాగించవలసినటువంటి మనము జాగ్రత్తగా బ్రతికేటటువంటి వారంగా ఉండాలని ఈ లేఖనం యొక్క ఉద్దేశం అయింటా ఉంది. దీనికి ఒక ఉదాహరణ చూస్తే సంసోను యొక్క జీవితాన్ని అది ప్రస్ఫుటంగా తెలియచేయబడుతుంటా ఉంది. సంసోను తల్లిదండ్రులకు చాలా కాలం తర్వాత ఒక కుమారుడిగా బహుమానంగా ఇవ్వబడ్డాడు. అయితే అప్పుడు దేవుడు అంటాడు, ఇతడి తల మీద క్షౌరపు కత్తి తీసుకొని రావడానికి వీల్లేదు,
ఇతడు దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడినటువంటి వాడు అని చెప్పిన తర్వాత ఆ బాల్య దశ నుండి చాలా ప్రత్యేకమైనటువంటి వాడుగా సంసోను పెరుగుతూ ఉంటుంటాడు. చక్కని ముఖవర్చస్సు కలిగినటువంటి వాడు, చక్కని పర్సనాలిటీ కలిగినటువంటి వాడు, బహు బలము కలిగినటువంటి వాడు. అంటే సంసోను తను జీవిస్తున్నటువంటి దినాల్లో ఒక సింహం ప్రయాణంలో ముందుకు సాగుతూ ఉంటే సింహం కనబడ్డప్పుడు దాన్ని చీల్చి అక్కడ పడేస్తాడు. అంటే సింహమును కూడా ఏ చేతిలో ఏమి లేకుండా చంపగలిగినటువంటి చాలా బలము కలిగినటువంటి వాడు. ఆ విధంగా దేవుడు సంసోను చక్కగా వాడుకోవాలని ఉన్నప్పుడు తను ఎదుగుతున్న కారణం వల్ల దుష్టుడు అపవాది సంసోను యొక్క జీవితంలో ఒక చిన్న ప్రణాళికను వేసి మరి దెలీలాను వివాహం చేసుకోవడం జరుగుతుంటా ఉంది. ఎప్పుడైతే దైవ విరుద్ధమైనటువంటి తల్లిదండ్రులకు ఇష్టం లేనటువంటి వివాహాన్ని దెలీలాను ఆయన మోహించి పెళ్లి చేసుకుంటాడో ఆ తరువాత ఆనాడున్నటువంటి ఫిలిస్తీన్లు సంసోను చూస్తే భయపడేటటువంటి వారు, నెమ్మదిగా వచ్చి దెలీలాని అడుగుతూ ఉండేటటువంటి వారు. ఈ సంసోను ఉంటే మాకు చాలా భయం అవుతుంటా ఉంది, ఇతనికి ఇంత బలం ఎక్కడుందో చెప్పాలన్నప్పుడు చాలా కుయుక్తి చేత ఆ దెలీలాను మరి ఎక్కించి ప్రేరేపించినప్పుడు సంసోను విసుగుతో ఒకరోజు చెప్తాడు, నేను ప్రభువుకు దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడను, నా తల మీద క్షౌరపు కత్తి రాకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. మై స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ మై హెడ్ అండ్ హెయిర్ అని చెప్తాడు. అప్పుడు వెంటనే ఒకరోజు ఒక గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత దెలీలా వారిని పిలిపించి సంసోనుకి క్షౌరం చేయగానే మరి వెంటనే తనకున్నటువంటి బలమంతా కూడా నిర్వీర్యం అయిపోయినట్టుగా జరుగుతుంటా ఉంది. ఇక్కడ సాతాను యొక్క యుక్తిని మనం చూడగలం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు చేయవద్దన్నటువంటి పని చేస్తారో అవ్వమ్మ అయినా సరే, సంసోన్ అయినా సరే, ఈనాడు జీవించేటటువంటి నీలో నాలో ఎవరైనా సరే దేవుడు చేయకూడదన్న పని మనం చేసిన తర్వాత, దేవుడు చేయొద్దు అనేటటువంటి పనిలో అపవాది యొక్క యుక్తి చేత మనం పడిపోయిన తర్వాత మనం నిర్వీర్యం కావడం మాత్రమే కాకుండా దేవుని యొక్క ఉద్దేశాన్ని ఉల్లంఘించినటువంటి వారుగా ఉంటాం. ఇక్కడ ఇందాక ఏం చదువుకున్నాం, వర్క్మెన్షిప్లో హీ హాజ్ క్రియేటెడ్ అస్ విత్ ఎ పర్పస్ అండ్ ఎ స్పెషల్ స్కిల్. ప్రత్యేకమైనటువంటి స్కిల్తో ప్రత్యేకమైనటువంటి రీతిలో మనల్ని దేవుడు సృష్టించాడు. ఇంకోటి అంటాడు, వీఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ గుడ్ వర్క్స్. అంటే మంచి పనులు చేయటం కొరకు దేవుడు మనల్ని సృష్టించాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును సమస్తమును కృతవాయన అంటాడు. క్రీస్తునందున్నటువంటి వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉండటం అంటే క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, కృప ద్వారా విశ్వాసం ద్వారా రక్షణ పొందిన తర్వాత ఎలా ఉన్నామంట, మనము నూతన సృష్టిగా ఉన్నటువంటి వారం. నీ వయసుతో ప్రమేయం లేదు. నీ జీవితంలో ఎప్పుడైనా సరే యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకుడిగా తెలుసుకుని అంగీకరించిన తర్వాత నిన్ను ఒక నూతన సృష్టిగా దేవుడు చేయాలనుకున్నాడు. నీకు ఒక నూతనమైనటువంటి పేరుని ఇవ్వాలనుకున్నాడు. నీ పేరు నీ జీవగ్రంథంలో సువర్ణాక్షరాలతో లెక్కింప చేయాలనుకున్నాడు. నిన్ను ఒక కొత్త సృష్టిగా చూడాలని కోరుకున్నటువంటి దేవుడు కనుక హీ వాంట్స్ టు గివ్ యూ ఎ టోటల్ న్యూ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. మరొక మాటను చూడండి. టర్న్ విత్ మీ టు ఐజయా 43, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనాన్ని పరిశీలన చేద్దాం. ఐజయా 43:21. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 21వ వచనంలో, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఇందాకేమనుకున్నాం, he has created us with a purpose and with a skill. ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యతతో ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో మనల్ని సృష్టించాడు. కనుక ఎందుకు సృష్టించాడు మనల్ని? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అంటే స్తోత్రం అంటే దేవుని స్తుతించాలి. సృష్టించబడినటువంటి ప్రతి ఒక్కడు కూడా దేవుని నమ్మటం మాత్రమే కాకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా, దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రచురం చేయడం మాత్రమే కాకుండా దేవునికి స్తోత్రాలు చెల్లించేటటువంటి వారుగా ఉండగలగాలి. ఈరోజు మనం జీవించామంటే దేవుని స్తుతించాలి. ఈరోజు నీకు ఒక మేలు జరుగుతుందంటే దేవుని స్తుతించాలి. ఈరోజు నీకు ఒక ఆశ్చర్యకార్యం జరిగిందంటే దేవుని స్తుతించాలి. ఈ కరోనా టైంలో కరోనా మనల్ని తాకకుండా ఉందంటే దేవుని స్తుతించాలి. ఈ యొక్క వర్షాకాలంలో హైదరాబాద్లో మునుపెన్నడూ లేనటువంటి దాదాపు 20 years తర్వాత ఇంత పెద్ద వర్షాలు వచ్చాయని మరి నిపుణులు తెలియజేస్తుంటున్నారు.
ఇంత గంభీరమైనటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది గృహాల్లోకి నీళ్లు వెళ్ళిపోయాయి. చాలామంది అస్తవ్యస్తమైనటువంటి స్థితిలో ఉన్నారు. కార్లు కొట్టుకొని పోతున్నాయి. చాలా గంభీరమైనటువంటి పరిస్థితి కలిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క ప్రేమ చేత, దేవుని యొక్క ఉద్దేశం చేత నిన్ను నన్ను తన హస్తాల్లో కాపాడి భద్రపరుస్తున్నందుకు యు నీడ్ టు ప్రైజ్ హిమ్ ఆల్ ద టైమ్. దేవుని స్తుతించేటటువంటి వాడుగా ఉండాలని ఈ లేఖనము అది సూచిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మరి అంటే చూడండి, గుడ్ వర్క్స్ డు నాట్ గివ్ us salvation, but they are absolutely meant to be the result of salvation. అంటే మంచి పనులు గుడ్ వర్క్స్ డు నాట్ గివ్ us salvation. మంచి పనులు చేసినంత మాత్రాన మనకు రక్షణ దొరకదు. చూడండి, కొన్ని ధర్మాల్లో మనం చూసినప్పుడు ఏదో కొంతమందికి అన్నదానం చేస్తేనో, వస్త్రదానం చేస్తేనో, లేకపోతే ఒక నదిలో ఏదైనా వదిలిపెడితేనో వారికి ఆశీర్వాదం కలుగుతుంది అనుకుంటారు. దేవుని బిడ్డలారా, ఇది మానవుని యొక్క ఆ యొక్క నమ్మిక మాత్రమే. కానీ దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క రక్షణ మనకు కలగాలంటే యువర్ గుడ్ వర్క్స్ విల్ నాట్ గివ్ యూ సాల్వేషన్. నీవు చేసేటటువంటి మంచి పనుల వల్ల నీకు రక్షణ దొరకదు. ఎలా రక్షణ దొరుకుతుంటా ఉంది? బట్ దే ఆర్ అబ్సల్యూట్లీ మెంట్ టు బి ది రిజల్ట్ ఆఫ్ సాల్వేషన్. మంచి కార్యాలు చేసేటువంటి వాడు రక్షణ ద్వారా, రక్షణ పొందుట వలన, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా నమ్ముట వలన, ఆయన జీవితంలో, మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని నమ్మినందువల్ల యూ విల్ బి డూయింగ్ ఆల్ గుడ్ వర్క్స్. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఎవరైనా సరే పాపపు క్రియలు, నీచ క్రియలు, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేసేటటువంటి వారుగా ఉండరు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి పని చేసేటటువంటి వారుగా, ఆ రక్షణ వలన చేసేటటువంటి వారుగా ఉంటారని ఈ లేఖనం ద్వారా తెలియచేయబడుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, క్రైస్ట్ ఈజ్ ద రూట్ అండ్ ద గుడ్ వర్క్స్ ఆర్ ఫ్రూట్స్. యేసుక్రీస్తు, చూడండి, కొలసీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, మీరు వేరు పారి రూపాంతరం చెందినటువంటి వారుగా ఉండగలగాలి. వేరు ఏం చేస్తుంటా ఉంది? చెట్టు యొక్క వేరు భూమి లోపలికి వెళ్ళిన తర్వాత, అప్పుడప్పుడు నేను నా యొక్క ఉపదేశంలో మీకు జ్ఞాపకం చేస్తుంటుంటాను, భూమి పైన చెట్టు ఎంత కనపడుతుందో భూమి కింద కూడా వేర్లు అంత లోపలికి వెళుతూ ఉంటుంటాయంట. ఎంత లోతుకు వేరు వెళ్తుంటా ఉందో ఆ భూమి లోపల ఉన్నటువంటి సారాన్ని, ఆ భూమి లోపల ఉన్నటువంటి ఆ యొక్క చెమ్మని, భూమి లోపల ఉన్నటువంటి ఆ యొక్క బలము కలిగించేటటువంటి లవణాలని ఆ వేర్లు పీల్చుకున్నందువల్ల ఆ చెట్టుకి పోషణ కలగడం మాత్రమే కాకుండా, అది దృఢంగా ఉండడం మాత్రమే కాకుండా, ఎటువంటి పెనుగాలు వచ్చినప్పటికీ కూడా ఆ ట్రంక్ పెద్దగా తయారవటం వల్ల అది విరగకుండా అది ప్రతి శోధనకు తట్టుకునేదిగా ఉంటా ఉంది. అదేవిధంగా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత రూపాంతరము పొందినటువంటి వారుగా వేరు లోపలికి ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం అనేటటువంటి ఆ లోతులోనికి వెళ్ళగలగాలి. లోతులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించేటటువంటి వారుగా ఉండగలగాలి. ఆ సారాన్ని గ్రహించడం మాత్రమే కాకుండా సారము కలిగినటువంటి ఏ చెట్టు కూడా తప్పనిసరిగా ఫలించేటటువంటిదిగా ఉంటా ఉంది. దేవుని బిడ్డలారా, మనము రక్షణ పొందినటువంటి మనము, ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం చేత తయారు చేయబడినటువంటి మనము ఎలా ఉండగలగాలి? వేరు లోపలికి వెళ్ళి చక్కని ఫలాలు ఫలించేటటువంటి వారుగా ఉండాలని దీని ఆత్మీయ అర్థమై ఉంటుంది. యు డు నాట్ నీడ్ టు కాపీ వాట్ సమ్వన్ ఎల్స్ హ్యాస్ డన్ ఆర్ ఈస్ డూయింగ్. మనం ఎప్పుడు కూడా ఇతరులను ఇమిటేట్ చేసేటటువంటి వారుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. చూడండి, సృష్టిలో అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంటారు, మరి ఒక థంబ్, ఈ బొటన వేలు యొక్క చివరి భాగంలో ఎక్కడైనా థంబ్ ఇంప్రెషన్ వేసిన తర్వాత ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆ రింగ్స్ ప్రపంచంలో 800 కోట్ల మందిని ఆ యొక్క ప్రత్యేకంగా ఆ సైంటిస్ట్ చూసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరి ఆ యొక్క థంబ్ రింగ్స్ వేరుగా ఉంటాయంట. ఇప్పుడు చూడండి, ఏదైనా మనము ఆ స్పెషల్ ఐడెంటిటీ కార్డ్స్కి వెళ్ళినప్పుడు ఈ ఐని కూడా వాళ్ళు ఫోటో తీయడం జరుగుతుంటా ఉంది. ఐ బాల్లో ఉండేటటువంటి ఆ క్రియేషన్ కూడా ఒక వ్యక్తి యొక్క ఐకి ఇంకొక వ్యక్తి యొక్క ఐకి చాలా తప్పగా తేడా ఉంటుందంట. మరి టంగ్ యొక్క చివరి భాగం కూడా చాలా సెల్స్, చాలా రింగ్స్గా ఉంటాయి. ఒక వ్యక్తి టంగ్లో ఉన్నటువంటి రింగ్స్ వేరొక వ్యక్తిలో ఉండవు. అంటే దేవుడు ఎంత అద్భుతంగా మనల్ని సృష్టించాడో అర్థమవుతుంది కదా. వీఆర్ క్రియేటెడ్ ఇన్ ఎ యునిక్ వే. ఇందాక ఏమనుకున్నాం? He has created us with a special purpose and he also created us with a special skill in order to praise God's name. దేవుని యొక్క నామాన్ని ఘనపరచుట కొరకు, దేవుని యొక్క నామాన్ని ఎప్పుడు కూడా స్తోత్రం చేయుట కొరకు మనల్ని సృష్టించాడు కనుక, ఆయన చేసినటువంటి పనిగా వర్క్మెన్షిప్గా ఉన్నాం కనుక దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుని మహింపరిచేటటువంటి వారుగా ఉండాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. మరి ప్రవక్త ద్వారా అంటాడు, ఇశ్రాయేలు గురించినటువంటి మాట మాట్లాడుతూ అంటాడు, నేను కుమ్మరి వలె ఏమనుకున్నాను, మీకు రూపం ఇచ్చేటటువంటి వాడను.
ఒక దర్శనం చూస్తుంటున్నాడు. కుమ్మరి కొంత మట్టి తీసుకున్నాడు, ఆ యొక్క సారెపై పెట్టాడు. సారెపై పెట్టిన తర్వాత మరి తన వేళ్లతో ఆ యొక్క చక్రాన్ని తిప్పుతున్నటువంటి సందర్భంలో వేళ్లతో నెమ్మదిగా తను చేస్తున్నటువంటి పని వల్ల ఒక చక్కని ఆకారం కలిగినటువంటి కుండ, ఒక పాత్ర బయటకు వస్తుంటా ఉంది. అదేవిధంగా మనల్ని సృష్టించినటువంటి దేవుడు నీకు నాకు రూపం ఇవ్వాలనుకున్నాడు. ఆయన సొగసైనను స్వరూపమైన లేకుండా మన కొరకు నలుగుగొట్టబడి, మన కొరకు మొత్తబడినటువంటి వాడుగా ఉండి, మన కొరకు గాయపరచబడినటువంటి వాడుగా ఉండి, నీకు నాకు రూపము లేనటువంటి మనకు ఒక చక్కని రూపాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఎంత గొప్ప కార్యం కదా. ఒక కార్పెంటర్ విషయంలో చూసినా, ఒక గోల్డ్ స్మిత్ చేసినటువంటి పని చూసినా, ఒక కుమ్మరి చేస్తున్నటువంటి పని చూసినా కూడా మరి వారు ఒక వడ్రంగి దగ్గరికి, ఒక కార్పెంటర్ దగ్గరికి ఏ ఆకారం లేనటువంటి ఒక మొద్దు తన చేతులోనికి వెళ్ళిన తర్వాత ముందు తను ఇమాజిన్ చేసుకుంటాడు. ఇమాజిన్ చేసిన తర్వాత దాన్ని నెమ్మదిగా చెక్కుతూ ఒక చక్కని ఆకారం తీసుకొస్తాడు. తర్వాత దానికి కార్వింగ్ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ఒక సృష్టిగా తన ముందు తీసుకొని రావాలనుకుంటాడు. అదేవిధంగా ఏ రూపమైనను లేనటువంటి మనకు తన సొగసును, తన రూపాన్ని పోగొట్టుకోవడం మాత్రమే కాకుండా, తన ప్రాణాన్ని మనకి ఇవ్వడం మాత్రమే కాకుండా, తన రక్తాన్ని మన కొరకు చిందించడం మాత్రమే కాకుండా, రూపు లేనటువంటి మనకు రూపం ఇవ్వాలని కోరినటువంటి దేవుడు, అద్భుతకరుడైనటువంటి దేవుడు కదా. ఎంత ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మన దేవుడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఆ కుమ్మరి కుండకు చక్కని రూపాన్ని తెచ్చినట్లుగా నేను మీకు రూపం ఇవ్వాలనుకున్నాను అంటాడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. రూపము లేనటువంటి మనం చూడండి దేవుని బిడ్డలారా, ఇందాక ఒక కార్పెంటర్ ఎగ్జాంపుల్ ఎలా జ్ఞాపకం చేసుకున్నామో, ఒక కుమ్మరి యొక్క ఎగ్జాంపుల్ ఎలా జ్ఞాపకం చేసుకున్నామో, అదేవిధంగా నీకు నాకు ఒక చక్కని ప్రోడక్ట్గా మనం తయారు చేయబడాలంటే, అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వారుగా మనం తయారు చేయబడాలనుకుంటే, యూ హ్యావ్ టు బౌ బిఫోర్ గాడ్. దేవుని దగ్గర సాష్టాంగపడటం మాత్రమే కాకుండా, లార్డ్ ఐ యామ్ అవైలబుల్, అయా నేను నీకు సమీపంగా ఉండాలనుకుంటున్నాను, నాకు రూపం ఇవ్వగలిగినటువంటి వాడవు నీవే, నా యొక్క మనసును మార్చగలిగినటువంటి వాడవు నీవే, నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయగలిగినటువంటి వాడవు నీవే, మరి నేను ఆశించినటువంటి ఆశయాలను చేరగలిగేటటువంటి ఆధిక్యతను ఇవ్వగలిగినటువంటి వాడవు నీవే. మరి ఆయన శిల్పి నిర్మాణకుడు కనుక ఏం చేయాలనుకున్నాడు? మన జీవితానికి ఒక చక్కని నిర్మాణం ఇవ్వాలనుకున్నాడు. మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయాలనుకున్నట్లుగా ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. మరి ఆయన వర్క్ మ్యాన్షిప్ ఎంత అద్భుతంగా ఉందంటే, మరి హీ హాజ్ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ అన్ యూనిక్ వే. అంటే ఒక అద్భుతమైనటువంటి సృష్టిగా చేశాడు. ఒక వ్యక్తికి ఉన్నటువంటి కన్ను వేరొక వ్యక్తి కన్నుతో మ్యాచ్ అవడం లేదు. ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆ థంబ్ ఇంప్రెషన్ ఇంకొక వ్యక్తితో మ్యాచ్ అవడం లేదు. ఒక వ్యక్తికి ఉన్నటువంటి టిప్ ఆఫ్ ద టంగ్ ఇంకొక వ్యక్తితో అది చేయబడడం లేదు. మనిషిని పోలినటువంటి మనిషి ఉండొచ్చేమో, కానీ ఒక మైన్యూట్ వేలో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాడిగా దేవుడు సృష్టించాడు. యూ డోంట్ నీడ్ టు ఇమిటేట్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. అన్ఫార్చునేట్లీ ఈ లోకంలో మరి ఉన్నటువంటి సెలబ్రిటీస్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ మెన్ కావచ్చు, లేదా అగ్రస్థితిలో ఉన్నటువంటి వారు కావచ్చు, నాయకులు కావచ్చు, వారిని ఇమిటేట్ చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉంటారు. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడేటటువంటి మాట ఏంటంటే, యూ డోంట్ నీడ్ టు ఇమిటేట్ ఎనీబడి ఆన్ దిస్ ఎర్త్. ఈ భూభాగం మీద ఎవరిని ఇమిటేట్ చేసినా కూడా నీకు కలిగేటటువంటిది ఆశీర్వాదం కాదు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు పసిగట్టగలిగినట్లయితే, దేవా నా జీవితాన్ని చెక్కి అద్భుతమైనటువంటి పనిముట్టుగా నన్ను చేయి ప్రభువా, నీ యొక్క దృష్టిలో నన్ను ఒక ఆహ్లాదకరమైనటువంటి వాడిగా వాడుకో ప్రభు అన్నప్పుడు, ద మోర్ యు గో అండ్ స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్, దేవునితో వాక్యంలో మనం గడుపుతున్న కొద్దీ, దేవునితో సహవాసం చేస్తున్నది కొద్దీ, మరి బైబిల్లో చూసినప్పుడు చూడండి, మోషే జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం జరిగినట్లుగా, మరి యోసేపు యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదం జరిగినట్లుగా, దావీదు దేవుని స్తుతించినందుకు కొలది కూడా మరి దావీదు నా హృదయానుసారుడు అని అంటాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అంటాడు. యోబుని యథార్థవంతుడు అని అంటాడు. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి ఈ వాక్యములో మరి గాడ్స్ వర్క్మెన్షిప్, దేవుని యొక్క చేతి పనుగా మనము మోల్డ్గా తయారు చేయాలంటే, ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా నన్ను చేయాలనుకుంటే, యూ నీడ్ టు సరెండర్ టు ద లార్డ్. దేవునికి నిన్ను నీవు అర్పించుకునేటటువంటి వాడుగా, సజీవ యాగంగా నిన్ను నీవు సమర్పించుకునేటటువంటి వాడుగా ఉండాలని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటే చూడండి, యూ డోంట్ నీడ్ టు కాపీ వాట్ సమ్వన్ ఎల్స్ హ్యాస్ డన్ ఆర్ ఈస్ డూయింగ్. ఒక వ్యక్తి చేసేటటువంటి పని నువ్వు ఇమిటేట్ చేయనక్కర్లా. చేస్తే నువ్వు ఆ వ్యక్తిని ఇమిటేట్ చేసినటువంటి వాడుగా ఉంటావు. ఆ వ్యక్తి యొక్క వస్త్రధారణ నువ్వు కూడా కలిగినటువంటి వాడుగా ఉంటావు. ఆ వ్యక్తి మాట్లాడినట్టుగా మాట్లాడితే నువ్వు ఒక మిమిక్ చేసేటటువంటి వ్యక్తిగా ఉంటావు. కానీ దేవుని యొక్క దృష్టిలో, దేవా
నేనేమై ఉన్నానో అది కేవలము నీ వలన మాత్రమే నేను అయ్యానని చెప్పి నువ్వు అక్నాలెడ్జ్ చేయగలిగినప్పుడు, దేవా నన్ను ఇంకా నా రూపాన్ని నువ్వు సరిచేయి, నా ఆలోచనను సరిచేయి, నా యొక్క జ్ఞానాన్ని నీ జ్ఞానంతో నింపు, నాకు కావలసినటువంటి వివేకాన్ని దయచేయి, సమయస్ఫూర్తిని దయచేయి, నీలో ఎదిగేటటువంటి వాడుగా చేయమన్నప్పుడు చూడండి, డానియల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను చూసినప్పుడు ఆనాడు రాజు పెట్టినటువంటి పరీక్షలో అందరూ కూడా రాజు యొక్క ఆహారాన్ని భుజించారు. కానీ ఈ ముగ్గురు వ్యక్తులు శాకాహారాన్ని తిన్నప్పటికీ కూడా అక్కడ ఏం జరుగుతుంటా ఉంది? ఏ దోషము లేనటువంటి ఆహారాన్ని వారు భుజించి దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ప్రార్థించిన కారణం వల్ల డానియల్ ప్రతిదినము కూడా తన యొక్క ఇంటి కిటికీలను యెరూషలేము వైపు తిప్పి దినమునకు ముమ్మారు సాష్టాంగపడి ప్రార్థన చేసినటువంటి కారణం వల్ల ఎలా ఉందంట ఆ పరీక్షలో? వీళ్ళ ముఖాలు చాలా ఆశ్చర్యకరంగా కనబడుతుంటా ఉన్నాయి, వీరి ముఖాలు చాలా అద్భుతమైనటువంటివి కనబడుతుంటా ఉన్నాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా దేహదారోగ్యం కలిగినటువంటి వాళ్ళుగా అయ్యారు, చాలా ప్లఫీగా తయారైపోయారు. కానీ వీరి ముగ్గురు మాత్రము రాజు యొక్క నేత్రాలకు ఆకర్షించబడేటటువంటి వారుగా ఉన్నట్లుగా లేఖనాలు వర్ణిస్తుంటా ఉన్నాయి. నీవు దేవుని చేతిలోనికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క మాట ప్రకారం నువ్వు జీవించినప్పుడు, దేవుని యొక్క కార్యములో కొనసాగేటటువంటి వాడుగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నీవు జీవించినప్పుడు, దేవుని చేతి చేత చెక్కబడినటువంటి వాడుగా నీవు ఉన్నప్పుడు, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా మరి వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు తీసివేసుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నిలబడాలని ఆశించినప్పుడు నేను ఒక అద్భుతమైనటువంటి మాస్టర్ పీస్ గా చేయాలని కోరుకునేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. సో యూ డోంట్ నీడ్ టు ఇమిటేట్ ఎనీవన్. అందుకు పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అని అంటాడు. ఇమిటేట్ మీ యాజ్ ఐ ఇమిటేటెడ్ క్రైస్ట్ అని అంటాడు. అంటే ఎంత గట్టిగా చెప్పగలిగాడు? ఈ లోకంలో నేను ఎవరిని కూడా అనుసరించట్లేదు, నేను క్రీస్తుని మాత్రమే అనుసరించేటటువంటి వాడుగా ఉన్నాను. కనుక ఆయన లేఖలు రాసినటువంటి ప్రతి ఒక్క సంఘానికి కూడా యూ ఇమిటేట్ మీ అని అంటాడు. అంటే నేను 100% క్రీస్తును ఇమిటేట్ చేసేటువంటి వాడుగా ఉన్నాను, క్రీస్తు యొక్క అడుగుజాడలో నడిచేటటువంటి వాడుగా ఉన్నాను, యేసుక్రీస్తు చేత మరి చెక్కబడినటువంటి వాడుగా ఉన్నాను, ఆయన వాక్యము చేత సరిచేయబడినటువంటి వాడుగా ఉన్నాను, నాకున్నటువంటి లోకంలో ఉన్నటువంటి ఆ గర్వమంతటిని కూడా తీసివేసుకునేటటువంటి వాడుగా ఉన్నాను, ఏ విధము చేత నేను క్రీస్తును సంపాదించుకున్నటువంటి వాడుగా ఉన్నాను. కనుక నేను క్రీస్తును పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అంటాడు. అందుకనే ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి అని అంటాడు. నూతన సృష్టి అంటే చూడండి, నూతనత్వం ఎవరికైనా ఇష్టమే, నూతన వస్త్రాలు ఎవరికైనా ఇష్టమే, నూతన వస్తువులు ఎవరికైనా ఇష్టమే, నూతన గ్యాడ్జెట్స్ ఎవరికైనా ఇష్టమే. పాత వాటిని తీసి పక్కన పారవేసి కొత్త వాటిని పొందుకోవాలని ప్రయత్నం చేస్తాం. నీవు క్రీస్తు యొక్క అడుగుజాడలో నడిచినంత కాలము నిన్ను ఒక నూతన సృష్టిగా చేయగలిగినటువంటి వాడు మనం ఆరాధించేటటువంటి దేవుడని ఈ లేఖనాలు మనకు బోధిస్తుంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మరి హీ హ్యాస్ ఎ యూనిక్ ప్లాన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ us టు సర్వ్ హిమ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన చక్కని ప్రణాళికను ఏర్పాటు చేశాడంట. ఎవరైతే ఆ ప్రణాళికను కనుగొనేటటువంటి వారుగా ఉంటారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని ఎరిగేటటువంటి వారుగా ఉంటారో ఏం చేస్తారంట? హీ హాజ్ రిటన్ ఏ బ్యూటిఫుల్ ప్లాన్, ప్రపోజల్ ఫర్ ఎవ్రీబడీస్ లైఫ్. మరి దేవుని దగ్గరికి అందుకే అంటాడు చూడండి, మన చిత్త ప్రకారం జీవించేటటువంటి వారుగా కాకుండా, మన ఆలోచన ప్రకారం బ్రతికేటటువంటి వారుగా కాకుండా, మన ప్రణాళికను బట్టి ముందుకు వెళ్ళేటటువంటి వారుగా కాకుండా, దేవుని యొక్క ఆలోచన ప్రకారము, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడిచేటటువంటి వారిని ఏం చేస్తాడంటే ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఉదాహరణకు నోవా విషయంలో చూద్దాం. దేవుని బిడ్డలారా, నోవా ఆనాడు దేవుడు పైనుండి చూసినప్పుడు నోవహు కుటుంబీకులు మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడుతుంటున్నారంట. నోవహుతో మాట్లాడుతూ అంటాడు, నోవహు, నేను ఈ ప్రజలందరినీ సృష్టించినందుకు నేను సంతాపపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ దీస్ పీపుల్, ఐఎమ్ నాట్ సో హ్యాపీ అని దేవుడు నోవహుతో చెప్తూ అంటాడు, నేను చెప్పినట్లుగా నీవు ఒక ఓడను నిర్మించు. మరి ఏ కొలతల ప్రకారం నేను చెప్తున్నానో దాని ప్రకారం చేసిన తర్వాత, ఆ ఓడ పూర్తి అయిపోయిన తర్వాత నీవు నీ కుటుంబం మాత్రం లోపలికి వెళుతూ మరి సృష్టి అంతట్లో ఒక మగ ఆడుని నువ్వు తీసుకుని ఆ ఓడలోకి ఎక్కువ అని అంటాడు. దేవుని బిడ్డలారా, చూడండి, నోవహు యొక్క జీవితంలో నోవహు దేవుని యొక్క చిత్తానికి లోబడినటువంటి వాడుగా ఉన్నాడు కనుక, దేవుని యొక్క మాటకు లోబడినటువంటి వాడుగా ఉన్నాడు కనుక, దేవుడు చెప్పినటువంటి పనంతటిని కూడా తూచా తప్పక చేసినటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఏం జరిగింది? నోవహు యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. ఆ జలప్రళయం వచ్చిన తర్వాత నెమ్మదిగా ఓడ పైకి వెళ్తుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేకలు పెడుతున్నారు, ఓ నోవహు తలుపుది అంటే అంటాడు, దేవుడు మూసినటువంటి ద్వారాన్ని నేను తెరవలేను, ఆయన తెరిచినటువంటి ద్వారాన్ని ఎవరు కూడా మూయలేరని గ్రంథం తెలియచేయబడుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, నోవహు కుటుంబం ఒక్కటే మరి ఆ దినాల్లో మానవ జాతి అంతట్లో కూడా రక్షించబడినటువంటి కుటుంబంగా కనబడుతుంటా ఉంది.
తర్వాత మరి యోనా యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చినట్లుగా కనబడుతుంటా ఉంది. ఎందుకు యునిక్ వేలో యోనాను ఎన్నుకున్నాడు? నినివే పట్టణము శాపగ్రస్తమైనటువంటి పట్టణంగా మారిపోయింది కనుక దేవుని యొక్క ఉగ్రత అక్కడికి రాకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళి ఒక కాషన్ని వాళ్ళందరికీ కూడా తెలియచేయి. వారు మారు మనసు పొందినట్లయితే వారు నన్ను క్షమించి రక్షించబోతున్నాను, లేకపోతే ఈ పట్టణం అంతటిని కూడా నాశనం చేయబోతున్నానని యోనాతో చెప్తాడు. యోనా కొంచెం తప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆ చేప ఆయన సముద్రంలో పారవేయబడడం, తర్వాత చేప వచ్చి మింగడం, 3 దినాలు ఆ చేప యొక్క కడుపులో ఉండడం, తర్వాత పశ్చాత్తాపడి ఒడ్డున ఆ చేప వచ్చి వదిలిపెట్టగా ఏం చేస్తుంటా ఉన్నాడు? ఆ మురికి అంతటిని కూడా శుభ్రం చేసుకుని పశ్చాత్తాప హృదయంతో మరలా నినివే పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క మాటను వారికి తెలియజేసి నశించిపోయేటటువంటి వారిని మరలా వెనక్కి తీసుకుని దేవుని యొక్క కృపలోకి నడిపించినటువంటి వాడుగా ఉన్నట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తుంటా ఉన్నాయి. దెర్ ఇస్ ఎ యునిక్ ప్లాన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ నోవా, ఆల్సో ఇన్ ద లైఫ్ ఆఫ్ జోనా. మరి మూడవది, మోషే జీవితంలో కూడా మోషేని, చిన్నప్పుడే చనిపోవలసినటువంటి మోషేని ఆశ్చర్యకార్యంగా ఒక తల్లికి ఒక ఆలోచన కలుగజేస్తాడు. మరి ఆ బిడ్డని తన ఇంట్లోనే ఉంచుకుంటే ఆ రోజు ఉన్నటువంటి శాసనాన్ని బట్టి అతను చంపేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో. జమ్ముపేటలో తీసుకెళ్లి నైల్ నదిలో వదిలిన తర్వాత నెమ్మదిగా ఫరో కుమార్తె ఇంట్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంటాం. ఫరో కుమార్తెకు బిడ్డ లేని కారణం వల్ల. దేవుని బిడ్డలారా, అక్కడ పెరిగి పెద్దవాడు అయిపోయాడు. మరలా 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక చిన్న తప్పు చేసిన కారణాన్ని బట్టి ఆ ప్యాలెస్ నుండి పారిపోయినటువంటి వాడుగా ఉంటాడు. ఇత్రో దగ్గరికి, తన మామ దగ్గరికి వెళ్ళి 40 సంవత్సరాలు మేకల్ని కాసినటువంటి వాడుగా, గొర్రెల కాపరిగా ఉంటాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క కృప అతని నుండి తొలగిపోలేదు కనుక మరలా ఆ పొదల నుంచి మోషేతో యెహోవా దేవుడు మాట్లాడుతూ అంటాడు, మోషే, నేను నిన్ను ఎన్నిక చేసుకుంటున్నాను. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యొక్క ఆక్రందన నేను విన్నాను. చీకటిలో ఉన్నటువంటి బానిసత్వం ఉన్నటువంటి వారిని వెలుపలకు తీసుకొని రావాలనుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ యూ టు ఈజిప్ట్ యాజ్ అన్ అంబాసిడర్. ఒక ప్రతినిధిగా నేను పంపబోతున్నంటే తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక చక్కని ప్రణాళికను మోషే జీవితంలో తయారు చేసినటువంటి దేవుడు ఏమంటాడు? నేను నీకు తోడుగా ఉంటాను, వెళ్ళు, నేను ఉన్నవాడునని చెప్పు అని చెప్పి ఫరో యొక్క కఠినమైనటువంటి మనసును మార్చి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బానిసత్వం ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరినీ కూడా బయటకు తీసుకుని వస్తాడు. తర్వాత 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ వారిని తోడుకొని వెళ్తాడు. దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి విషయం. దేవుని యొక్క మాటకు లోబడినటువంటి ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగించేటటువంటి వాడని ఈ లేఖనం మనకు తెలియచేయబడుతుంటాం. దేవుని బిడ్డలారా, చూడండి మరొక మాటను కూడా చూద్దాం. మరి గుడ్ వర్క్స్, ఈ యొక్క మంచి క్రియలు అన్నప్పుడు చూడండి, ద ఎంటైర్ లా is fulfilled in keeping one command, love your neighbor as you love yourself. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఈ ధర్మశాస్త్రం అంతా కూడా ఏం జరిగిందంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనేటటువంటి దానిలో ఈ మంచి క్రియ, మంచి కార్యము జరిగినట్లుగా అక్కడ మనకు అర్థమవుతుంటా ఉంది. ఇక్కడ మనం ఒక మాటను చూద్దాం. మత్తయి సువార్తలో, టర్న్ విత్ మీ టు గాస్పెల్ ఆఫ్ మాథ్యూ. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 verse 13 to 16. 5వ అధ్యాయము 13 నుంచి 16వ వచనం వరకు మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ అంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? మొట్టమొదట దేవుని యొక్క నమ్మినటువంటి బిడ్డలను శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటగా అంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారంగా ఉండడానికి వీల్లేదు. ఉప్పు నిస్సారంగా ఉంటే అది మనుషుల చేత తొక్కబడుతుంటా ఉంది, అది దూరముగా పారవేయబడుతుంటా ఉంది. కనుక దేవుని యొక్క వాక్యం అనేటటువంటి సారాన్ని కలిగి ఒక ఉప్పు ఒక పదార్థానికి, ఆహార పదార్థానికి రుచిని ఏ విధంగా యాడ్ చేస్తుంటా ఉందో, మన యొక్క జీవితం, రక్షణ పొందినటువంటి మన జీవితము, విశ్వాసులుగా జీవించినటువంటి మన జీవితము ఇతరులకు రుచి కలిగించేటటువంటి క్రియగా మన యొక్క స్వభావం ఉండగలగాలి. మన యొక్క ఆలోచన అంతా కూడా ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసేదిగా ఉండగలగాలి. క్రీస్తు దగ్గర నడిపించేటటువంటి క్రియగా, కార్యంగా ఉండాలి. ఇంకొకటి అంటే చూడండి 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరైతే క్రీస్తు వాక్యాన్ని కలిగినటువంటి వారుగా ఉంటారో ఏ చీకటి క్రియ వారిలో ఉండడానికి వీల్లేదు. మరి ఈ యొక్క కొండ మీద ఉన్నటువంటి పట్టణము అది మరుగై ఉండనేరదు కదా. ఎవడైనా దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టడు కదా, దాన్ని దీపస్తంభం మీద పెడతారని అంటాడు. నన్ను దేవుడు ఒక ల్యాంప్ స్టాండ్గా, ఒక దీపముగా చూడాలనుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? అంధకారంలో ఉన్నటువంటి వారికి క్రీస్తు యొక్క వెలుగును ప్రకాశింపచేయుట కొరకై. అంధకారంలో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క వాక్యం ద్వారా, నీ జీవితం ద్వారా, నీ పద్ధతుల ద్వారా, నీ యొక్క ప్రత్యేకత ద్వారా దేవుని దగ్గర నడిపించేటటువంటి వారుగా ఉండాలనేటటువంటిదే మరి దేవుడు అనుగ్రహించేటటువంటి ఒక గొప్ప కార్యంగా కనబడుతుంటా ఉంది. యు ఆర్ ద సాల్ట్
యు ఆర్ ద లైట్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఉప్పుగా వెలుగుగా పోల్చబడినటువంటి వారుగా ఉన్నాం కనుక క్రీస్తు ద్వారా మనం పొందుకున్నటువంటి ఆ వెలుగును చీకటిలో నడిచేటటువంటి వారికి, పాపంలో నడిచేటటువంటి వారికి ఆ వెలుగును ట్రాన్స్ఫర్ చేసేటటువంటి వారుగా ఉండగలగాలి. తర్వాత ఆ ఉప్పు వలన రుచిని అందించేటటువంటి వారుగా ఉండాలనేటటువంటిదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశంగా కనబడుతుంటా ఉంది. టర్న్ విత్ మీ టు కొలసియన్స్ చాప్టర్ 1 verse 12. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాటలు పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. ఇది చాలా పెద్ద వచనం. తెలుగు బైబిల్లో అయితే 12వ వచనం చాలా పెద్దగా ఉంది. దీన్ని త్వరగా చూసి మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. మరి అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, చూడండి, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును కలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. చాలా చాలా పెద్ద వచనంగా ఉంది. దీనిలో దాన్ని క్రమక్రమంగా విడదీసి మనం చదువుకున్నప్పుడు 10 గుణాలని ఎందుకు క్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించాడు, ఎందుకు విశ్వాసము మనలో పెట్టబడింది అని చూసినప్పుడు దేవుని యొక్క వాక్యమును ప్రచురం చేయ నిమిత్తమై, క్రీస్తును ప్రకటించిన నిమిత్తమై. చూడండి, ఇక్కడ అంటాడు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైనటువంటి వివేకం కలిగినటువంటి వారుగా ఉండగలగాలి. ఈ లోకంలో వచ్చేటటువంటి జ్ఞానం కాదు, కానీ దేవుడు అనుగ్రహించేటటువంటి జ్ఞానాన్ని, దేవుడు అనుగ్రహించేటటువంటి వివేకాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి. అది మొదటి ఆశీర్వాదం. రెండవది, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారుగా ఉండగలగాలి. దేవుని యొక్క చిత్త ప్రకారం నడిచేటటువంటి వారుగా ఉండగలగాలి. మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావని స్పష్టంగా జ్ఞాపకం చేశాడు కనుక దేవుని చిత్తం మీద మన జీవితంలో, మన భవిష్యత్తులో దేవుని చిత్తం మీద గ్రహించినటువంటి వారుగా ఉండాలనేటటువంటిదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయింటా ఉంది. మూడవది, ప్రతి సత్కార్యములో సఫలుగా ఉండగలగాలి. నువ్వు దేవునికి ఇష్టడిగా ఉన్నప్పుడు నువ్వు చేసేటటువంటి కార్యము కూడా అది సఫలమయ్యేటటువంటి కార్యంగా చూడాలని దేవుడు అనుకుంటున్నాడు. తర్వాత దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. ఈ లోక సంబంధమైనటువంటి దానిలో అభివృద్ధి అది మనకు ఆశీర్వాదం తేదు, కానీ దేవుడు ఇచ్చేటటువంటి జ్ఞానములో మనం ఎదిగినప్పుడు అది నీకు మరి స్పష్టమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆశీర్వాదాన్ని తెస్తుందని అంటాడు. అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టాలి. ఒక దాంట్లో సంతోషపెట్టి ఇంకొక దాంట్లో దుఃఖ పెట్టడం కాదు. ఈరోజు దేవుని సంతోషపెట్టి రేపు దేవుని దుఃఖపరచడం కాదు, కానీ నీ జీవితకాలం అంతా కూడా విశ్వాసము ద్వారా రక్షణ పొందినటువంటి నీవు క్రీస్తును సంతోషపెట్టేటటువంటి వాడుగా, క్రీస్తుకి మరి ఇష్టమైనటువంటి బిడ్డగా జీవించేటటువంటి వారుగా ఉండాలని అంటాడు. నడుచుకుని వాళ్ళని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు. నీవు జీవించినంత కాలము నీకు నష్టము కలిగినా కూడా మాట తప్పకుండా దీర్ఘశాంతం కలిగినటువంటి వాడుగా జీవించాలి. అదొక గుణాన్ని చెప్తున్నాడు. ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడగలగాలి. నీకు బలం కావాలంటే ఆయన మహిమ ద్వారా నీవు బలపడేటటువంటి వారుగా ఉండగలగాలి. క్రీస్తుకు లోబడినటువంటి దేవునికి ఇష్టలుగా బ్రతికినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన శక్తితో, ఆయన బలముతో నింపి దుష్టుని యొక్క అగ్నిబాణములను తుంచగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమయ్యేటటువంటి వాడు. తేజోవాసులు అంటే ఆయన ముఖ వర్చస్సులో తేజస్సు ఉంది కనుక ఆయన ముఖ దర్శనాన్ని చేసుకునేటటువంటి మనము, ఆయన ద్వారా రక్షణ పొందినటువంటి మనము తేజస్ సంబంధమైనటువంటి వారుగా, వెలుగు సంబంధులుగా జీవించేటటువంటి వారుగా ఉండాలని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటాడు. తర్వాత అంటాడు చూడండి, మరి పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఈ 9 రకాల గుణాలని చెప్పిన తర్వాత దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారుగా జీవించగలగాలి. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు యువర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందుకనగా ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని నీ కొరకు చిందించాడు కనుక, ఆయన నీ కొరకు నలుగొట్టబడ్డాడు కనుక, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత, విడుదల కలిగింది కనుక ఎప్పుడూ కృతజ్ఞుడిగా జీవించేటటువంటి వారుగా ఉండాలని ఈ కొలస్సీ పత్రిక రాసినటువంటి దానిలో 10 ఆశ్చర్య కార్యాలని, గుడ్ క్వాలిటీస్ని కలిగి ఉండాలని ఈ లేఖనం మనకు బోధిస్తుంటాం. ఎవరు బిడ్డరా, ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
3వ వచనాన్ని చూద్దాం. 5వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు చూడండి, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధులుగా ఉండేటటువంటి వారికి ఈ 3 గుణాలు ఉండడానికి వీలుది. ఏమంటాడు చూడండి, జారత్వము, అడల్టరీ, మరి రెండవది అపవిత్రత, అన్హోలీనెస్, మరి మూడవది లోభత్వము, మైజరీ క్వాలిటీ, అంటే నీవు లోభిగా ఉండడానికి వీల్లేదు, ఎప్పుడు పిసినారిగా ఉండడానికి వీల్లేదు. జారత్వం నీలో ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు, పిసినారిగా మరి ఉండడానికి దేవుని దృష్టిలో ఎంత మాత్రం కూడా వీలేదు. కారణం ఏమనగా నిన్ను ఆశీర్వాదవంతుడిగా చేయాలనుకున్నాడు ఆయన. మరి అంటాడు యోహాను సువార్త 15:8 వచనంలో, మీరు బహుగా ఫలించడం వలన పరలోకముందున్నటువంటి తండ్రి మహిమపరచబడును అంటాడు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఫలించేటటువంటి వారుగా చేయాలనుకున్నాడు. చక్కని ఆత్మఫలాలు కలిగినటువంటి వారుగా జీవింపచేయాలనుకున్నాడు. శరీర కార్యాలు మనలో లేకుండా వాక్య సహాయం చేత, ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారుగా ఉండి దేవునికి ఇష్టలుగా బ్రతికేటటువంటి వారుగా ఉండాలనేటటువంటిదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. టర్న్ విత్ మీ టు టైటస్, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. టైటస్ చాప్టర్ 2:7 ఇక్కడ అంటాడు చూడండి, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందును నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఎలా ఉండాలంట? సత్కార్యము విషయమై మాదిరిగా మనల్ని ఉంచుకోవాలని చెప్పి ఆయన పౌలు భక్తుడు తీతుకు రాసినటువంటి పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనము ఆయన వర్క్మెన్షిప్గా, ఆయన చేతి పనిగా మనం ఉన్నాము కనుక, ఆయన రక్తం చేత కడుగబడినటువంటి వారుగా ఉన్నాము కనుక, ఆయన గాయపరచబడిన చేతులతో మనల్ని నిర్మించి మనల్ని చెక్కినటువంటి వాడుగా ఉన్నాడు కనుక, ఎప్పుడు కూడా దేవునికి దుఃఖం, బాధ, ఆయాసం కలిగించేటటువంటి వాళ్ళుగా ఉండకుండా ఆయనకి ఇష్టంగా బ్రతుకుదాం. యు గాట్ టు గ్లోరిఫై గాడ్ విత్ యువర్ బాడీ. నీ శరీరముతో, నీ ఆత్మతో, నీ జీవంతో దేవుని మహింపరిచేటటువంటి వారుగా ఉండాలని ఈ లేఖనం మనకు బోధిస్తుంది కనుక, ఈ వాక్యం విన్నటువంటి మనము దేవుని చేతి పనిగా ఉన్నామని గ్రహించి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవిద్దాం. అతి కృప, ఆశీర్వాదము దేవుడు మనకు కలుగచేయునుగాక. ఆమేన్.